చాలా మంది అడుగుతున్నారు హిందీ రికార్డ్స్ గురించి నువ్వు ఎందుకు వీడియోలు చేయట్లేదు, బాలీవుడ్ లో కల్కి సినిమా కూడా మంచి వసూలు అయితే సాధిస్తుంది కదా, దాని గురించి మాకు కొద్దిగా చెప్పు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి చెప్పడానికి అయితే ఈ విధంగా మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. హిందీలో పాన్ ఇండియా లెవెల్లో బాగా వసూలు చేసినటువంటి మొట్టమొదటి సినిమా బాహుబలి. అది చూసుకున్నట్లయితే 502 కోట్లు వసూలు చేసింది ఓన్లీ నార్త్ లోనే. ఆ రికార్డుని ఇప్పటిదాకా ఏ సినిమా కూడా బీట్ చేయలేకపోయింది. దంగల్ సినిమా దాటింది అనుకోండి, దంగల్ సినిమా గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కేజీఎఫ్ 452 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది టాప్ 2 గా నిలిచిందనమాట. దంగల్ సినిమా వీటికన్నా తక్కువే, దంగల్ సినిమా బయటకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు అనమాట. బాహుబలి ఏదైతే ఉందో 502 కోట్లు, ఈ కేజీఎఫ్ పార్ట్ 2 ఏదైతే ఉందో 450 కోట్లు. ఆ తర్వాత ఈ దగ్గరికి ఏ సినిమా కూడా వెళ్ళాలి. కానీ మొన్న RRR మూవీ చూసుకున్నట్లయితే 275 కోట్లు వసూలు చేసింది. ఇది పఠాన్ జవాన్ కన్నా చాలా ఎక్కువ అనమాట. పఠాన్ జవాన్ వేరే కంట్రీస్ లో కలెక్ట్ చేసే కానీ ఆలగడ్డ మీద మన షారుఖ్ ఖాన్ బై కూడా అంత పతనమే చూపించలేకపోయింది. కానీ RRR మూవీ అయితే చూపించగలిగింది. ఆల్మోస్ట్ 275 కోట్లు అందరూ కూడా దెమ్మ తిరిగిందనమాట. ఓన్లీ నార్త్ లోనే 275 కోట్లు. బాహుబలి చూసుకున్నట్లయితే 500 కోట్లు. బాహుబలి దగ్గరికి వెళ్ళాలి కానీ ఇది ఎక్కడైతే ఆగిపోయింది. దీనికి పీక్స్ ప్రమోషన్స్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఇక్కడ రామ్ చరణ్ ఉన్నాడు, మన ఎన్టీఆర్ ఉన్నాడు, రాజమౌళి, అజయ్ దేవగన్, ఆలియా భట్, అబ్బబ్బబ్బు పెద్ద కాస్ట్. ఇదే ఇక్కడికి ఆగిపోయిందంటే ఇంకా ఇది దాటేటటువంటి సినిమా ఉండదేమో అని చెప్పి చాలా మంది అన్నారనమాట. కానీ ఈ రోజుతో 4 వారాలు అవుతుంది ఇప్పటికి కల్కి సినిమా రిలీజ్ అయ్యి. ఈ రోజు చూసుకున్నట్లయితే మన కల్కి సినిమా 279 కోట్లు అయితే ఓన్లీ నార్త్ లో వసూలు చేయడం జరిగిందనమాట. అన్ని రికార్డుల్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఒకవైపు నిన్న మొన్న జవాని బీట్ చేసింది, ఆ మొన్న పఠాన్ బీట్ చేసింది, ఇప్పుడు చూసుకున్నట్లయితే RRR ని బీట్ చేసింది. ఆల్మోస్ట్ 279 కోట్లు అంటే మామూలు విషయం కాదనమాట. అది నార్త్ లో. మీరు అనొచ్చు మరి బాహుబలి దగ్గరికి వెళ్ళలేకపోయింది కదా, ఈ కేజీఎఫ్ దగ్గరికి వెళ్ళలేకపోయింది కదా, ఎందుకు RRR ని దాటితేనే అంటే RRR కి పబ్లిసిటీ పీక్స్ లో జరిగింది. ఎంత పీక్స్ లో జరిగింది అనేటటువంటిది మీకు స్పెషల్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన రాజమౌళి గారు ఎన్టీఆర్ ని రామ్ చరణ్ అయితే పీల్చి పిప్పి చేసేశారు. ఆ స్పీచ్ లో, ఆ ఇంటర్వ్యూలు, ఆ ప్రమోషన్లు, వామ్మో వాళ్ళు ప్రమోషన్లకి ఆల్మోస్ట్ 50 కోట్లు ఖర్చు పెట్టారనమాట. కానీ కలికే 0 ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఒక్కటంటే ఒక్క ప్రమోషనే, అది ఒక్కటంటే ఒక్క వీడియోని రిలీజ్ చేశారు. అయినప్పటికీ RRR ని దాటిందంటే ఒకందుకు గొప్ప. అది మళ్ళీ పార్ట్ 1 అనమాట. ఈ బాహుబలి ఏదైతే ఉందో పార్ట్ 2 కొట్టింది. పార్ట్ 1 అంత కొట్లాపోయింది నాతో. పార్ట్ 2 ఎందుకు కొట్టిందంటే కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. అరే మేము పార్ట్ 1 చూసాం కదా, డెఫినెట్లీ పార్ట్ 2 చూడాలి అని చెప్పి ఎగబడి చూసే వాళ్ళు ఉంటారు. కేజీఎఫ్ చూసుకున్నట్లయితే అతలా కొత్తలం చేసింది, ఆ హాలీవుడ్ ని బాలీవుడ్ ని ఊపేసింది. కేజీఎఫ్ గురించి మాట్లాడితే ఇదైపోద్ది అనమాట. సో కేజీఎఫ్ కొట్టింది, బాహుబలి కొట్టిందంటే గొప్ప. సో వాటి తర్వాత RRR మూవీ ఎంత కలెక్షన్స్ కొట్టిందంటే ఇంకా గొప్ప. ఇంకా RRR మూవీని ఈ కల్కి తట్టిందంటే ఇంకా ఇంకా గొప్ప అనమాట. ఇంకా ఎన్ని గొప్పలు రాస్తుంది అనేటటువంటిది చూడాలి. జస్ట్ పార్ట్ 1 తోనే ఈ రేంజ్ లో రికార్డుని నెలకొల్పిందంటే ఇంకా కల్కి పార్ట్ 2 వస్తే ఏ రేంజ్ లో ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అనమాట. నేను కూడా అనుకుంటున్నా. బాగా వెయిట్ చేస్తున్నా భయ్య. సలార్ సినిమా సృష్టించలేంది, రాధేశ్యామ్ సృష్టించలేంది, ఆది పురుషు సృష్టించలేంది, ఈ కల్కి అయితే సృష్టించి చూపించింది అనమాట. ఆ సృష్టిని మళ్ళీ బీట్ చేయాలంటే ఇంకో సృష్టి రావాలి. నాకు తెలిసి కల్కి పార్ట్ ఆల్మోస్ట్ 500 కోట్లు ఈజీగా కొట్టిద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బాహుబలిని దాటిద్ది, దంగల్ని దాటిద్ది అని చెప్పి నేనైతే 100% అనుకున్నా కల్కి పార్ట్. మరి మీరేమనుకుంటున్నారు ఏంటంటే కామెంట్ చేయండి. దయచేసి పార్ట్ 2 కైనా పీక్స్ లో ప్రమోషన్ చేయండి, పీక్స్ లో పబ్లిసిటీ చేయండి. మీరేదో మా కొత్తలే మాకు పెట్టినటువంటి పెట్టుబడి వస్తే చాలని చెప్పి అనుకోమాకండి. ఆల్మోస్ట్ దంగలప్పుడు బాహుబలప్పుడు క్రియేట్ అయింది ఆ రికార్డు. ఆ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఇప్పటిదాకా ఎవడు రాలేకపోతున్నాడు. మళ్ళీ ఆయనే వచ్చింది కాబట్టి దయచేసి ప్రమోషన్స్ గట్టిగా చేస్తారు పార్ట్ 2 అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి బ్యాటింగ్ 2025 కోసం దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటి తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. మధ్య మాత్రం చేయండి. నమస్కారం.